ఏఐ అంటే మనకి రాకెట్స్, రోబోట్స్, ఐరన్ మ్యాన్ స్టైల్ టెక్నాలజీ అని అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ నిజం ఏంటంటే ఏఐ మన డైలీ లైఫ్లో ఆల్రెడీ ఉంది. మనకి కనిపించకుండా సైలెంట్గా పనిచేస్తూ ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. గూగుల్ అండ్ యూట్యూబ్ సజెషన్స్లో మీరు యూట్యూబ్లో ఒక్క వీడియో చూస్తూ ఉంటేనే నెక్స్ట్ రికమెండేషన్స్ వస్తాయి. అది ఇచ్చింది ఏఐ. మీకు నచ్చిన వీడియోస్, వాచ్ టైం, లైక్స్ అన్ని ఏఐ అనలైజ్ చేసి సజెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ గూగుల్ మ్యాప్ ట్రాఫిక్. ముందు మనం చెప్పడం, మన స్పీడ్, లొకేషన్ డేటా ఏఐ అనలైజ్ చేసి రెడ్, గ్రీన్ ట్రాఫిక్ చూపిస్తుంది. థర్డ్ ఫోన్ కెమెరా బ్యూటీ మోడ్. సెల్ఫీ తీసుకుంటుంటే ఆటోమేటిక్గా స్కిన్ స్మూత్ అయ్యి, లైటింగ్ అడ్జస్ట్ అయ్యి, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యి ఈ టెక్నాలజీ అంతా ఏఐ చేసింది. ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్స్, డాగ్ ఇయర్స్, ఏంజల్ వింగ్స్, ఏఆర్ ఫిల్టర్స్ అన్నీ ఏఐ ప్లస్ ఫేస్ డిటెక్షన్తో క్రియేట్ అవుతాయి. స్పామ్ మెయిల్ బ్లాకింగ్. జీమెయిల్లో స్పామ్ మెయిల్స్ రాకపోవడం ఈజీ అనిపిస్తుంది, కానీ కొన్ని లక్షల మెయిల్స్ ఏఐ ఫిల్టర్ చేసి మనకి పంపిస్తుంది. నెక్స్ట్ ఆన్లైన్ షాపింగ్ రికమెండేషన్స్. అమెజాన్లో పీపుల్ ఆల్సో బాట్, ఫ్రీక్వెంట్లీ బాట్ టుగెదర్ అని ఏఐ క్యాల్కులేషన్స్ చెప్పి మనకు చెప్తుంది. బ్యాంక్ ఫ్రాడ్ అలర్ట్స్. మీరు బ్యాంక్ కార్డ్ అన్యూజువల్గా యూజ్ చేస్తే సస్పీషియస్ ట్రాన్సాక్షన్ అలర్ట్ వస్తుంది కదా, అది కూడా ఏఐ ప్రొటెక్షనే. ఊబర్ ఆర్ ఓలా ఆటో ప్రైసింగ్. ఒక ఏరియాలో డిమాండ్ ఎక్కువ ఉంటే ఇన్స్టెంట్గా ప్రైస్ పెంచడం ఏఐ డిసైడ్ చేసి ఆ బేస్డ్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై పైన ప్రైస్ పెరుగుతుంది. వాయిస్ అసిస్టెంట్స్. హే గూగుల్, అలెక్సా, సిరి రెస్పాండ్ అవ్వడం ఇవన్నీ ఏఐ ద్వారానే అవుతాయి. నెట్ఫ్లిక్స్ ఆర్ ప్రైమ్ వీడియోస్. వాట్ టు వాచ్ నెక్స్ట్. ఏఐ మీ టేస్ట్ని గెస్ చేసి రికమెండ్ చేస్తుంది. గూగుల్ ఫొటోస్. మీరు డాగ్ అని సర్చ్ చేస్తూనే అన్ని డాగ్ ఫొటోస్ వస్తాయి. అలా సపరేట్గా చేసి పెట్టింది కూడా ఏఐ. ఆన్లైన్ యాడ్స్. మీరు షూస్ చూస్తే 2 minutesలో ఎక్కడ చూసినా షూ యాడే వస్తుంది. అది యాడ్ టార్గెటింగ్ ఏఐ. సో ఫైనల్గా మనం ఏఐని సర్చ్ చేయము, ఏఐ ఆల్రెడీ మన లైఫ్లో ఉంది, సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ మన కోసం డిసిజన్స్ తీసుకుంటూ. ఏఐ ఫ్యూచర్ కాదు, ఏఐ మన ఎవ్రీడే ప్రెజెంట్.